హలో ఫ్రెండ్స్, నమస్తే. బాగున్నారా? ఈ వీడియోలో నేను మీకు జ్ఞాపక శక్తిని మరియు ఏకాగ్రతను పెంచే ఆయుర్వేదంలో ప్రసిద్ధి చెందిన సరస్వతి ఆకులో దాగి ఉన్న ఔషధ విలువల్ని వివరిస్తాను. అంతేకాదండి, సరస్వతి ఆకుని ఎలా తీసుకుంటే మన శరీరానికి పూర్తి ప్రయోజనం కలుగుతుందో కూడా చెప్తాను. ఆయుర్వేదంలో సరస్వతి ఆకుని మండూకపర్ణి అని వర్ణిస్తారండి. ఇది మెదడు మరియు నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసే అత్యంత ముఖ్యమైన మూలికలలో ఒకటి. దీన్ని తీసుకోవటం వల్ల చిన్న పిల్లలలో మరియు వృద్ధులలో కూడా జ్ఞాపక శక్తి పెరుగుతుంది. మరి వృద్ధులలో అని ఎందుకు అన్నాను అంటే, జనరల్‌గా వయసు మీద పడే కొద్దీ మతిమరపు అనే వ్యాధి వస్తుంది. దాన్ని మనం అల్జీమర్స్ అంటాము. సో, సరస్వతి ఆకుని తీసుకోవటం వల్ల సర్వసాధారణంగా వృద్ధులలో కలిగే అల్జీమర్స్ వ్యాధి నుంచి కూడా తప్పించుకోవచ్చండి. సో, అంతేకాదండి, పని ఒత్తిడి వల్ల మెదడుకి అలసట కలుగుతుంది. ఆ అలసట నుంచి మెదడుకి ఉపశమనం కలిగేలా కూడా చేసే గుణాలు ఈ సరస్వతి ఆకులో ఉన్నాయండి. అయితే జ్ఞాపక శక్తి పెరగాలి అంటే సరస్వతి ఆకుని ఎలా తీసుకుంటే మంచిది అంటే, సుమారు 2 టీ స్పూన్ల తాజా ఆకుల రసానికి కొద్దిగా తేనె కలిపి తీసుకుంటే జ్ఞాపక శక్తి పెరుగుతుందండి. సరస్వతి ఆకును తీసుకుంటే జ్ఞాపక శక్తి మెరుగవటమే కాదండి, సరస్వతి ఆకులో చాలా మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అవన్నీ కూడా ఈ వీడియోలో మీకు వివరిస్తాను. సరస్వతి ఆకు కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచుతుందండి. ఆ విధంగా కోసుకున్నప్పుడు లేదా కాలిన గాయాలైనప్పుడు లేదా పుండ్లున్నప్పుడు అవి త్వరగా మానటానికి సరస్వతి ఆకు అనేది ముఖ్య పాత్ర వహిస్తుందండి. అంతేకాదండి, సరస్వతి ఆకుని స్ట్రెచ్ మార్క్స్ మరియు మొహం మీద ఉన్న మచ్చలు ఇలాంటివి తగ్గటానికి వాడే క్రీములలో సరస్వతి ఆకును ముఖ్యంగా వాడతారండి. మరి అంత మాత్రమే కాదండి, చర్మ వ్యాధులైనటువంటి ఎగ్జిమా, సొరియాసిస్, మొటిమలు, డెర్మటైటిస్ ఇలాంటి వ్యాధులని నయం చేసే గుణాలు కూడా సరస్వతి ఆకులో ఉన్నాయండి. అంతేకాదండి, సరస్వతి ఆకులు చర్మ ఆరోగ్యాన్ని మెరుగు చేయటం ద్వారా చర్మ సౌందర్యం మెరుగయ్యేలా కూడా చేస్తాయి. మీకు తెలుసా అండి, సరస్వతి ఆకుని కుష్టు వ్యాధి నివారణ కోసం వాడే మందుల్లో కూడా వాడతారు. అయితే గాయాలు, మచ్చలు, చర్మ సమస్యలతో బాధపడేవారు ఎలా తీసుకుంటే మన శరీరానికి మేలు జరుగుతుంది అంటే, తాజా ఆకులని నూరి గాయాలపై మరియు మచ్చలపై రాయాలి. ఇలా రోజుకి 1 లేదా 2 సార్లు చేస్తే గాయాలు మరియు మచ్చలు కూడా పోతాయండి. అంతేకాదండి, సరస్వతి ఆకులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలున్నాయి. అందువల్ల కీళ్ళ నొప్పులు, కీళ్ళ వాతంతో బాధపడే వారికి ఇది చాలా మంచి ఔషధమండి. సరస్వతి ఆకులో ఏషియాటిక్ యాసిడ్ అనే ఒక బయో యాక్టివ్ కాంపౌండ్ ఉంటుంది. అందువల్ల ఇది నరాలని ప్రొటెక్ట్ చేస్తుందండి. సరస్వతి ఆకుని తీసుకోవటం వల్ల జీర్ణశక్తి మెరుగవుతుంది. అంత మాత్రమే కాదు గానీ, పొట్టలో కలిగే ఆమ్లతత్వాన్ని తగ్గిస్తుంది. ఆ విధంగా గ్యాస్ట్రిక్ అల్సర్స్ కూడా పొట్టలో రాకుండా జీర్ణ వ్యవస్థని ప్రొటెక్ట్ చేస్తుందండి. మరి జీర్ణ సమస్యలతో బాధపడేవారు సరస్వతి ఆకుని ఎలా తీసుకోవాలి అంటే, ఎండిన ఆకుల్ని నీటిలో బాగా మరిగించి ఒక కషాయంలాగా చేసి దానిని రోజుకు ఒక్కసారి తీసుకుంటే జీర్ణశక్తి చాలా పెరుగుతుందండి. అంతేకాదండి, కడుపులో ఏమన్నా అల్సర్స్ లాంటివి ఉన్నా కూడా తగ్గిపోతాయి. మరి జీర్ణ వ్యవస్థ చాలా చక్కగా పనిచేస్తుంది. అంతేకాదండి, సరస్వతి ఆకుని తీసుకోవటం వల్ల రక్త ప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. మరి సరస్వతి ఆకులో రక్తనాళాలను బలపరిచే గుణాలున్నాయండి. సూక్ష్మ రక్తనాళాల్లో కూడా రక్త ప్రసరణ మెరుగ్గా జరిగేలా చేసే గుణాలు సరస్వతి ఆకులో ఉన్నాయి. మరి రక్త ప్రసరణ మెరుగవ్వాలి అంటే సరస్వతి ఆకుని ఎలా తీసుకోవాలి అంటే, సరస్వతి ఆకుతో తయారు చేసిన ఆయుర్వేద క్యాప్సూల్స్ లేదా టానిక్ గూడా దొరుకుతుందండి. ఆయుర్వేదం షాప్‌లో క్యాప్సూల్స్ రూపంలో మరియు టానిక్ రూపంలో కూడా సరస్వతాకు దొరుకుతుంది. వాటిని తీసుకున్నప్పుడు రక్తనాళాలకి బలం చేకూరుతుందండి. అంతేకాదండి, సరస్వతాకులో కాలేయాన్ని డీటాక్స్ చేసే గుణాలున్నాయి.
అంటే కాలేయాన్ని విష పదార్థాల బారిన పడకుండా చేసి, కాలేయాన్ని సంరక్షించే గుణాలు సరస్వతాకులో ఉన్నాయండి. అంత మాత్రమే కాదండి. సరస్వతాకుని పచ్చకామెర్లు, హెపటైటిస్ వంటి వ్యాధులని నయం చేయడానికి ఆయుర్వేదంలో ఉపయోగిస్తారు. మరి కాలేయం ఆరోగ్యం మెరుగుపడాలి అంటే సరస్వతాకుని ఎలా తీసుకోవాలి అంటే, సరస్వతాకు పొడిని లేదా టానిక్‌ని రోజుకొకసారి ఉదయం తీసుకుంటే సరిపోతుందండి. ఒకవేళ పొడిని తీసుకుంటే 2 గ్రాముల పొడిని, టానిక్ రూపంలో అయితే 15 ఎంఎల్ మార్నింగే తీసుకుంటే కాలేయం డీటాక్స్ అవుతుంది. పచ్చకామెర్లు కూడా తగ్గుతాయండి. అంతేకాదండి సరస్వతాకులో యాంటీ మైక్రోబియల్ గుణాలున్నాయి. కాబట్టి కొన్ని బాక్టీరియాలకి మరియు ఫంగస్‌కి వ్యతిరేకంగా పోరాడి మన శరీరాన్ని ఇన్ఫెక్షన్స్ నుంచి రక్షించే గుణాలు సరస్వతాకులో ఉన్నాయండి. అంత మాత్రమే కాదండి సరస్వతాకులో కీంఫెరాల్ మరియు ఫ్లావనాయిడ్స్ ఉంటాయి. అందువల్ల యాంటీ ఆక్సిడెంట్ గుణాలున్నాయి. యాంటీ ఆక్సిడెంట్ గుణాలంటే మీకు తెలుసు కదండీ! మన శరీరంలో ఉన్న ప్రతి కణాన్ని కూడా ఫ్రీ రాడికల్స్ బారిన పడకుండా ప్రొటెక్ట్ చేస్తాయి. ఆ విధంగా చర్మ సౌందర్యం మరింత మెరుగవుతుందండి. అంత మాత్రమే కాదండి, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ గూడా నిద్రలేమి, మానసిక ఒత్తిడి ఇలాంటి సమస్యలతో సతమతమవుతా ఉంటారు. అలాంటి వారికి ఈ మానసిక ఒత్తిడిని తగ్గించి నిద్రలేమికి చెక్ పెట్టొచ్చండి. మరి సరస్వతి ఆకుని 1 లేదా 2 గ్రాముల ఆకుల పొడిని గోరువెచ్చటి పాలల్లో రాత్రి పడుకునే ముందు తీసుకుంటే మానసిక ఒత్తిడి తగ్గి చక్కగా నిద్ర పడుతుందండి. అంతేకాదండి సరస్వతి ఆకులో విటమిన్ సి, బి కాంప్లెక్స్ వైటమిన్స్ అన్నీ గూడా ఉంటాయి. అందువల్ల మెదడు మరియు చర్మ సౌందర్యాన్ని మెరుగు చేస్తుంది. మరి అంత మాత్రమే కాదండి సరస్వతి ఆకులో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన మూలకాలుంటాయండి. ఇవి నాడీ వ్యవస్థని బలోపేతం చేస్తాయి. అంతేకాదండి కండరాల పనితీరుకి కూడా ఈ న్యూట్రియంట్స్ ఎంతగానో సహకరిస్తాయి. మరి సరస్వతి ఆకుని తీసుకోదలిచిన వారు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన విషయాలు. పరగడుపున సరస్వతి ఆకును తీసుకోవడం వల్ల మెదడు మీద చాలా ప్రభావం చూపిస్తుందండి. ఆ విధంగా జ్ఞాపక శక్తి తప్పకుండా మెరుగవుతుంది. అంతేకాదండి సరస్వతి ఆకును తీసుకున్నప్పుడు మన శరీరానికి చలవ చేస్తుంది. మరి దగ్గు, జలుబు ఎక్కువగా ఉన్నప్పుడు మరి ఆ సమస్య ఎక్కువయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఈ సరస్వతి ఆకు పొడిని పాలతో తీసుకుంటే అలా ఆ సమస్య పెద్దది కాకుండా ఉంటుంది. అంటే దగ్గు, జలుబు ఎక్కువ అవ్వకుండా ఉంటాయండి. మరి ఒకేసారి ఎక్కువ మోతాదులో తీసేసుకోకూడదండి. మొదలుపెట్టేటప్పుడు కొద్ది కొద్దిగా తీసుకొని తర్వాత నెమ్మదిగా మోతాదును పెంచుకోవచ్చు. అయితే దీర్ఘకాలిక వ్యాధుల కోసం మందులు వాడేవారు మాత్రం డాక్టర్ సలహాతో తీసుకుంటే మంచిదండి. మరి గర్భవతులు కూడా డాక్టర్ గారి సలహాతో మరి సరస్వతాకుని తీసుకోవచ్చండి. చూస్తున్నారు గదండీ! ఇది సరస్వతాకు మొక్క. దీన్ని మనం పప్పులో ఏసి గూడా వండుకోవచ్చు. అంతేకాదు పచ్చడిలా గూడా చేసి తీసుకోవచ్చండి. దానిలో ఉన్న ఔషధ గుణాలు ఏమాత్రం పోవు. మన శరీరానికి మేలు జరుగుతుంది. ఇవన్నీ సరస్వతాకులో ఉన్న ఔషధ విలువలు, సరస్వతాకు వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. మరి ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే తప్పకుండా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి ఇప్పుడే లైక్ కొట్టండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.